ప్రియులారా చూడండి, సాధారణ నార్మల్ పీపుల్కి యోహాను గారు ఇచ్చినటువంటి సజెషన్, అనగా ప్రాక్టికల్ లైఫ్లో ఆయన ఇచ్చినటువంటి సజెషన్, మీ దగ్గర ఎక్కువ అంగీలు ఉంటే, ఎక్కువ బట్టలు ఉంటే, ఎక్కువగా ఉంటే లేని వాడికి ఒకటి ఇవ్వండి. రెండవది, తిండి నీకు చాలా ఉంటే, నీ దగ్గర ఎక్కువ ఉంటే, నీకు చాలా ఉంది కదా, సఫిషియెంట్ ఉంది కదా, ఎవడైనా ఒక్కడు ఆకలి దప్పికొత్త వస్తే లేని వాడికి ఒక్క పూట అన్నం పెట్టండి. ప్రియమైన సహోదరి, ప్రియ సహోదరులారా, రాజు మొదలుకొని, సైనిక ఉద్యోగులు మొదలుకొని, శృంగరులు మొదలుకొని, సాధారణ నార్మల్ ప్రజల వరకు సమాజంలో ఉన్నటువంటి రకరకాల అంతస్తులు అందరికీ తగినట్లుగా ఒకే వాక్యై. రాజుకు సపరేట్ వాక్యం లేదు, సైనికులకు సపరేట్ వాక్యం లేదు, శృంగరులకు సపరేట్ వాక్యం లేదు, ప్రజలకు సపరేట్ లేదు. బిడ్డలారా, అందరికీ ఒకే మందే, అందరికీ ఒకే ఇంజెక్షన్, అందరికీ ఒకే ట్రీట్మెంట్. అదేంటంటే దేవుని వాక్యే, ఈ 10 ఆజ్ఞలే, ఈ బైబిలే అందరికీ ఉన్న ట్రీట్మెంట్. అన్ని రకాల రోగాలకి, అన్యాయానికి, పాపకార్యాలకి, పిశాచి బంధకాలకి ఈ ఒకే ఒక మందు, ఒకే ఇంజెక్షన్, ఒకే ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే అది అందరిలో పనిచేస్తాయి.